ఇంకొక అది ప్యాకేజ్ లాగా చేసి టెండర్ పిలిచి క్యాన్సిల్ చేసేది సార్. కాదని చెప్పి ఇదంతా అవసరం లేదు. మీరు టన్నెల్ చూపించండి, దాని ఎస్టిమేషన్ ఎంత అవుతుందో చెప్పండి సార్. అదే అదే దాని గురించి చెప్తుంది సార్. అదంతా అవసరం సార్. అయితే ఈ 1.8 కిలోమీటర్ టన్నెల్కు ఇప్పుడు మనకు పర్మిషన్ ఇస్తే మనం ప్రొసీడ్ అవుతాం సార్. ఒక 1.5 years కంప్లీట్ చేద్దాం, 1.5 years కంప్లీట్ చేద్దాం అనుకుంటాం. అమౌంట్ ఎంత అవుతుంది? అది అమౌంట్ 180 crores ఉంటుంది సార్. 180 crores. ఓకే. రెండోది సెకండ్ వన్ టన్నెల్ సెకండ్ టన్నెల్ కూడా చూపించాం. సెకండ్ టన్నెల్ సార్. నమస్కారం సార్. ఈ 108 టన్నెల్ తర్వాత మనకి 113.5 దాకా కెనాల్ ఎక్స్కవేట్ అవుతుంది సార్. అది ప్యాకేజ్ 8 కిందండి. 113.5 కాడి నుంచి 75.45 కిలోమీటర్స్ మన పాలేరు లోపలికి నీళ్లు పడుతుందుకు దట్స్ అ డిస్టెన్స్ సార్. ఈ 70 అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ ఓన్లీ టన్నెల్ అవునండి. అది 250 crores అంతే కదా. టన్నెల్ కాస్ట్ సో దయచేసి మీ అందరికి చెప్పేది ఏంటంటే అధికారులకి టన్నెల్ కాస్ట్ వచ్చి టన్నెల్ సంబంధించిన 2 టన్నెల్స్ ఉన్నాయి దీంట్లో. సత్పల్లి టువర్డ్స్లో ఉన్న ఒక టన్నెల్, రెండోది పాలేరు పరిసర ప్రాంతాలపై రిజర్వ్ పోయేది 2వ టన్నెల్. ఆ టన్నెల్ని గత ప్రభుత్వం అవసరం లేదని చెప్పి పక్కన పెట్టి డిలే చేయడం వల్ల ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. సో అది ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. సేమ్ ప్రపోజల్ని గౌరవ మంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి రెండింటికి ఒకటి ఆల్రెడీ టెండర్స్ కూడా పిలిచారు. దీనికి సంబంధించి మళ్ళీ ప్రపోజల్ తీసుకొని పోయి మంత్రి గారికి అందిస్తే మంత్రి గారు వారు పరిశీలన చేసి శాంక్షన్ ఇస్తే ఇమీడియట్గా వీ కెన్ స్టార్ట్ దట్. సో టార్గెట్ అంతా నిన్న మనం రివ్యూ చేసి మీటింగ్ పెట్టుకున్నది కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వారి పర్మిషన్తో 1.5 yearలో మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలనేది టార్గెట్ పెట్టుకున్నాం. ఈ టార్గెట్ సంబంధించి క్యాలెండర్ కూడా డిసైడ్ చేసుకోవాలని చెప్పారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. క్యాలెండర్ ప్రిపరేషన్ ఆఫ్ ద క్యాలెండర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ 10 days ఏం చేస్తాం, సెకండ్ 10 days ఏం చేస్తాం, థర్డ్ 10 ఆ క్యాలెండర్ కూడా మంత్రి గారు తీసుకెళ్ళి వారికి ఇచ్చి వారి పర్మిషన్ తీసుకొని వాటిని మీరు రెక్టిఫై చేసుకొని క్లియర్ అయిపోయిన తర్వాత మాకు కూడా సబ్మిట్ చేస్తే మేము కూడా చూసుకుంటాం. దిస్ ఇస్ వాట్ ఫస్ట్ థింగ్. ఇక మిగతా మీరు కూర్చోండి. ఇక మిగతా దానికి సంబంధించి మీరు కూర్చోండి. నేను గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆహ్వానించిన జిల్లా మంత్రులుగా మేమంతా వారిని ఆహ్వానించిన వెంటనే మన్నించి ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛలు గోదావరి నీళ్ళు ఖమ్మం జిల్లాలో పంట పొలాలు మళ్ళించుకోవాలి. సరే, దురదృష్టం కేవలం 2,654 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ని ఒక 20,000 కోట్లు పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటట్టుగా గత ప్రభుత్వం పూర్తిగా నష్టపరిచింది. దీంట్లో ఇప్పటికే దాదాపు 8,000 కోట్లు పైబడి ఖర్చు పెట్టినప్పుడు కూడా ఒక చుక్క నీళ్లు ఆయకట్టుకి ఇవ్వలేకపోయారు. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మార్చులు రివ్యూ చేసి మా అందరిని కూడా పిలిచి ప్రయారిటైజ్ చేసి త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వెంటనే నీళ్లు ఇవ్వటం కోసం ఒక కెనాల్ని 52
కిలోమీటర్ దగ్గర నుంచి ఎన్ఎస్పి కెనాల్లోకి ఏన్పూర్ దగ్గర కలిపేటట్టుగా 70 కోట్లతో ప్రపోజల్ తయారు చేసి వారు శాంక్షన్ చేయడం జరిగింది.